హాయ్ గైస్, కుబేరా మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే బాగుంది గైస్. మంచి ఫీల్ గుడ్ మూవీ టైప్ లో అయితే అనిపించింది అనమాట. మొత్తానికి ఒక మాట చెప్పాలన్నమాట, శేఖర్ కమలా గారు అంటే శేఖర్ కమలా గారు. ఎంత లేట్ అయినా వేరే లెవెల్ ఉంటది మూవీ అయితే. సో మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే బాగానే అనిపించింది. మల్టీ స్టార్ మూవీతో పాటు పర్ఫార్మెన్స్ వైజ్ గానీ, ఎమోషనల్ గా గానీ మంచిగా అనిపించింది. సో కొద్దిగా రన్ టైం ఎక్కువ అనిపించింది. దాంతో పాటు ఎందుకో తెలీదు, కొద్దిగా ఫస్ట్ హాఫ్ అనేది లాగ్ అవటం అనిపించింది. ఇక ధనుష్ గారు చేసిన యాక్టింగ్ ఏదైతే ఉందో మూవీకి ప్రాణం పెట్టేశారని చెప్పొచ్చు. మెయిన్లీ ఆయనకి ఇచ్చిన ఆ ఇంట్రో సీన్ ఏదైతే ఉందో, అసలు ఆ గెటప్, దానికోసం ఆయన చేసిన యాక్టింగ్ ఏదైతే ఉందో వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఆ ఎఫెక్ట్స్ అసలు చాలా మూవీకి ప్లేసెస్ అని చెప్పొచ్చు. అండ్ నాగార్జున గారి విషయానికి వచ్చేస్తే చాలా ఆర్డినరీగా, చాలా సింపుల్ గా అయితే అనిపించింది అనమాట. చాలా అసలు ఒక సీక్వెల్ మంచి ఒక ఈక్వల్ గా టైప్ లో అయితే అనిపించింది. మూవీ అయితే బాగుంది గైస్, నాకైతే బాగానే అనిపించింది. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే ఓకే. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే, ఒక ఆయిల్ రిసోర్స్ అయితే దొరుకుతుంది అనమాట. 15 years కి సరిపడే ఆయిల్, ప్యూర్ న్యాచురల్ ఆయిల్ అయితే దొరుకుతుంది. దానికోసం విలన్ అయితే అది మొత్తం బ్లాస్ట్ చేసేసి తను హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అని చూస్తారు. సో దానికి హెల్ప్ గా నాగార్జున అయితే తీసుకొస్తారు అనమాట. సో ధనుష్ గా ఎక్కడి నుంచి వచ్చారు, దాంతో పాటు ఆయన్ని తీసుకొచ్చి ఏదైతే ఏం చేశారు, మొత్తం అసలు ఆయిల్ రిసోర్స్ అనేది ఏమైంది అనేది మూవీ ప్లాట్. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ అనేది ఎందుకో తెలియదు, కొద్దిగా మిస్ అయినట్టయితే అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ అనేది నాకు కొద్దిగా మంచి ఇంట్రెస్టింగ్ గా, దాంతో పాటు ఒక వేరే లెవెల్లో వెళ్తుంటారు. క్లైమాక్స్ సింపుల్ గా ముగించినట్టయితే అనిపించింది అనమాట. ఇక సాంగ్స్, బీజిఎంస్ విషయానికి వచ్చేస్తే బాగా నచ్చేసాయి. అసలు మూవీకి వేరే లెవెల్ అనిపించింది. డిఎస్పీ గారు అయితే వేరే లెవెల్ గా ఇచ్చేసారని చెప్పి. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ధనుష్ గారిది, రష్మిక మందన గారికి, అలాగే నాగార్జున గారి యాక్టింగ్ వైజ్ అయితే ఎరగొట్టేశారని చెప్పొచ్చు. మెయిన్ మూవీకి ప్లస్ అంటే ధనుష్ గారి యాక్టింగ్. ఆయన అంత సింపుల్ గా అసలు ఆ యాక్టింగ్, బిచ్చగాడు క్యారెక్టర్ అనేది వేరే లెవెల్. ఇక సెకండ్ హాఫ్ అయితే నాకు ఒక మంచి మూవీ ఒక హైప్ కి వెళ్ళినట్టయితే అనిపించింది అనమాట. ఇక లొకేషన్స్ వైజ్ గానీ, అలాగే ధనుష్ గారి పర్ఫార్మెన్స్ మొత్తం ఏదైతే ఉందో చాలా బాగుంది. విలన్ వేరే లెవెల్ గా సెట్ అయినట్టయితే అనిపించింది అనమాట. సో మరీ రన్ టైం ఎక్కువ కాకుండా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇక మూవీలో మైనస్ విషయానికి వచ్చేస్తే మెయిన్ ఏంటంటే, మనకి ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్ గా అనిపించింది. దాంతో పాటు అండ్ ఆ లాగ్ రన్ టైం ఎక్కువ అన్నట్టయితే అనిపించింది అనమాట. సో స్క్రిప్ట్ పరంగా ఓకే, కానీ ఎందుకో కొద్దిగా డిసప్పాయింట్ అన్నట్టయితే అనిపించింది. ఇక మూవీలో యాజ్ యూజువల్ గా చెప్పాలి అంటే మంచి రిఫ్రెష్మెంట్, దాంతో పాటు ఒక మంచి ఫ్రెష్ కంటెంట్ టైప్ లో అయితే అనిపించింది. నాకు ఎందుకో బిచ్చగాడు టైప్ లో మిక్స్ అయిపోద్దేమో అనిపించింది, కానీ దాందే సపరేట్ ఒక మంచి రిఫ్రెష్ టైప్ లో అయితే వచ్చింది అనమాట. ఒక్కటే మాట మాస్టర్ పీస్ టైప్ లో అయితే అనిపించింది. ఇక నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 3 అయితే ఇస్తున్నాను గైస్.